హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు చాలా సింపుల్గా అండి, చక్కగా శ్రావణ మాసం వచ్చేసింది కాబట్టి మంచి స్వీట్ ఐటమ్ అనమాట. బెల్లంతో శనగపిండి బొంబాయి రవ్వతో రవ్వ లడ్డు చేసండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకా ఆలస్యం ఎందుకు, వచ్చేసేయండి ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసేసి గిన్నె పెట్టేసండి. చూడండి, గిన్నె కొంచెం హీట్ అవుతుండగా ఇందులో అయితే కొంచెం నేను గీ వేస్తున్నాను. ఫస్ట్ ఈ గీ అనేది కొంచెం మెల్ట్ అవ్వగానండి కొన్ని జీడిపప్పులు, కొన్ని బాదం అయితే వేస్తున్నాం అనమాట. వీటిని అయితే మంచిగా మనం గీలో అయితే రోస్ట్ చేసుకుందామండి. చక్కగా ఇవి అయితే కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వస్తే కనుక జీడిపప్పు మనం తీసేసి ఒక బౌల్లో పెట్టేసుకోవాలన్నమాట. చూస్తారు కదా, ఇలా అనమాట. వీటిని అయితే మనము ఒక చిన్న బౌల్లో పెట్టేసుకుందామండి. ఇలా తీసి పక్కన పెట్టేద్దాము. ఈ లోపల ఏంటంటే అండి, ఇందులో స్టవ్ అయితే సిమ్లో పెట్టేసుకొని ఒక కప్పు ఉప్మా రవ్వ అనమాట, బొంబాయి రవ్వ చక్కగా గీలో అయితే నేను వేయించేసుకుంటున్నాను. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చక్కగా మనం అయితే రోస్ట్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. లేదంటే జస్ట్ మనం నెయ్యిలో 1 మినిట్ అయితే చక్కగా మనం ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత తీసేసుకోవచ్చండి. ఇలా రవ్వనైతే మంచిగా వేయించేసుకొని ఒక గిన్నెలో అయితే తీసేసుకుందామండి. దీన్ని కూడా పక్కన పెట్టేద్దాము. ఎక్కువసేపు వద్దండి, ఎందుకంటే మన కలర్ చేంజ్ అయిపోతుంది, బాగుండదు అనమాట. ఇప్పుడు దీన్ని అయితే మనము ఒక గిన్నెలో తీసేసుకుందాం. ఇలా దీన్ని కూడా పక్కన పెట్టేస్తున్నాం. అదే గిన్నెలో ఏంటంటే మనం చక్కగా ఒక 2 టేబుల్ స్పూన్స్ గీ అయితే వేసుకుందామండి. ఎందుకంటే ఈ శనగపిండి అనేది ఇందులో మంచిగా వేగాలన్నమాట, అప్పుడే బాగుంటుంది. అలాగే ఒక కప్పు బొంబాయి రవ్వ కదండి, ఒక కప్పు శనగపిండి అనమాట, శుభ్రంగా చల్లించేసి పక్కన పెట్టుకున్నాను. చూసారు కదా, స్టవ్ అనేది సిమ్లో పెట్టేద్దాము. గీ అంతా మెల్ట్ అయిపోయిందండి. నెక్స్ట్ ఇదిగోండి, ఇప్పుడు మనం ఈ శనగపిండి అయితే వేసేద్దాము. వేసేసి లో ఫ్లేమ్లో మంచిగా ఇది మిక్స్ అయ్యే విధంగా అయితే మనము దీన్ని రోస్ట్ చేసుకోవాలండి. గీ రోస్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఒకవేళ బాగా నెయ్యి ఎక్కువ కావాలంటే అండి, మీరు దగ్గరగా చక్కగా మనం ఒక కప్పు నెయ్యి అయితే వేసుకోవచ్చు, మెజర్మెంట్తో తీసుకుంది. నేనైతే నెయ్యి అనేది తక్కువ వేస్తున్నాను. కొంచెం మరీ తినలేం కదండి, తినే వాళ్ళు అయితే చక్కగా నెయ్యితోనే చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇదైతే మాడకుండా చక్కగా లో ఫ్లేమ్లో అనమాట మంచిగా వేగాలి. ఈ శనగపిండి అనేది స్మెల్ అనేది, ఆ పచ్చి స్మెల్ అనేది లేకుండా అయితే మనం వేయించేసుకోవాలండి. ఇదిగోండి చూడండి, ఇదిగోండి ఈ శనగపిండి అనేది ఏంటంటే వేగటానికి లో ఫ్లేమ్లో టైం పడుతుంది. ఇలా మీరు కొంచెం కొంచెం గీ అనేది యాడ్ చేసుకుంటూ అయితే దీన్ని చక్కగా వేయించేసుకోండి. మనకి వేగిన తర్వాత చక్కగా రోస్ట్ అయిన తర్వాత మంచి స్మెల్ వస్తుందండి. శనగపిండి అనేది పచ్చిగా ఉంటే అస్సలు బాగుండదు. సో మనం కొంచెం అయితే దీన్ని ఓపికగా వేయించుకోవాలన్నమాట. ఇదిగోండి, శనగపిండి అనేది మనం దగ్గరుండి వేయించుకోవాలి. మాడితే అండి మన లడ్డు అనేది చేదు వస్తుంది. ఇప్పుడు దీనిలో అండి బెల్లం పౌడర్ అనమాట. నేను మొత్తం మన రవ్వను శనగపిండి కలిపితే 2 కప్స్ కదండి, 2 కప్స్ బెల్లం పౌడర్ అయితే వేసుకుంటున్నానండి. చూడండి, బెల్లం వేసాం కదా, కొంచెం మెల్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట. మంచిగా మనం అయితే వేయించేసుకోవాలన్నమాట. బెల్లం వేసాం కదండి, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కలుపుకుంటూ అయితే చేసుకోవాలి. 2 కప్స్ అయితే ఏంటంటే అండి చాలా స్వీట్గా ఉంటుంది అనమాట. ఒకవేళ అంత స్వీట్ మాకు వద్దనుకుంటే 1.5 కప్ బెల్లం పౌడర్ అయితే వేసుకోండి. బెల్లం కూడా అదే మెజర్మెంటు. లేదంటే ఒక 200 గ్రామ్స్ అండి బెల్లాన్ని అయితే చక్కగా పాకం పట్టేసుకోవాలి. ఇదైతే డైరెక్ట్ మనం వేసుకొని ఇట్లా మాడకుండా చక్కగా మనం అయితే కలుపుకుంటూ దీన్ని చేసేసుకోవచ్చు అనమాట. చూడండి, ఎందుకంటే కొంచెం రవ్వగా రావాలి రవ్వ లడ్డు అంటే అండి, అందుకోసమని నేను ఇలా చేస్తున్నాను అనమాట. మామూలుగా అయితే ఏంటంటే బెల్లం అనేది సిరప్ ప్రిపేర్ చేసేసి ఆ సిరప్ని కలుపుకోవచ్చు అనమాట. నేనైతే ఇలా చేస్తున్నాను, కొంచెం డిఫరెంట్గా. చూసారు కదా, ఇలా మనము అడుగంతా మెల్ట్ అయిపోతుంది బెల్లం అంతా కూడా. చక్కగా మనం ఇది మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఇలాచీ పౌడర్ అండి. ఇలాచీ పౌడర్ అనేది ఏంటంటే నేను కొంచెము షుగర్ అనేది కలిపి నేను ఇలాచీ పౌడర్ ప్రిపేర్ చేశాను అనమాట. సో అది కూడా వేసేస్తున్నాను. చూసారు కదా, ఇది కూడా వేసి నేను చక్కగా మిక్స్ చేసుకుంటున్నాను అండి. ఇదేంటంటే మనం కలుపుకుంటూనే ఉండాలన్నమాట. అడుగు అనేది మాడకుండా సిమ్లో పెట్టేసుకోండి. హైలో పెట్టామంటే మాడిపోతుంది, బెల్లం కదండి, బాగుండదు, అసలు చేదు వచ్చేస్తుంది అనమాట. అందుకని సిమ్లో కొంచెం ఓపిక చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో అండి చక్కగా తురిమిన కొబ్బరి అనమాట. చూడండి, దగ్గరగా ఈ చిన్న కప్పు వేసేస్తున్నాను, ఎండు కొబ్బరి అనమాట. మంచి టేస్ట్ వస్తుందండి. ఇది కూడా వేసుకోవాలి. కొబ్బరి వేసిన తర్వాత ఇంతకుముందు మనము జీడిపప్పు బాదం పప్పు అయితే వేయించాం కదా గీలో, అందులో కొన్ని తీసి అయితే నేను పౌడర్ చేశాను అండి. ఈ పౌడర్ని కూడా నేను వేసేస్తున్నాను.
చూసారు కదా, మంచి స్మెల్ వస్తుందండి మనం చేసుకునే ఈ లడ్డు అయితే. బేసిన్ రవ్వ లడ్డు మామూలుగా కదండి, నిజంగా చాలా మంచి అరోమా అయితే వస్తుందన్నమాట. ఇప్పుడిప్పుడు అయిపోతుందా అన్నట్టు. ఇలా ఒక్కసారి ట్రై చేయండి, బాగుంటుంది. రవ్వ లడ్డు అంటే కొంచెం రవ్వ రవ్వగా పాకం కాకుండా ఇట్లా ఉంటే బాగుంటుంది కదండి, దానికోసం అని చెప్పేసి. ఇప్పుడు కొంచెం మనం గీ కూడా యాడ్ చేసేద్దామండి. గీ వేసాక కూడా మనం మంచిగా కలిపేసుకుందాం. ఇదంతా కలిపేస్తున్నాం. అసలు మెయిన్ది మర్చిపోయాం కదండి, రవ్వ. అందుకే నేను ముందు వేయించాను అనమాట ఇందులో. అనుకోండి ఎక్కువసేపు మళ్ళీ దీంతో పాటు కుక్ అయిపోయి మాడిపోవడం ఇదంతా కాకుండా ముందుగానే మనం వేయించుకున్నాం అనుకోండి, లాస్ట్లో మనం కలిపేసుకుంటే బాగుంటుంది రవ్వ రవ్వగా. అందుకోసమని. చూసారు కదా, మంచి కలర్ఫుల్గా బెల్లం పౌడర్ వేసేసరికి బ్రౌన్ కలర్లో వచ్చేసింది లడ్డు కూడా. ఇప్పుడు మనం అండి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో అనమాట, ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా రవ్వ, మన ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ, దీన్ని కూడా మనము చక్కగా వేసేసుకొని కలుపుకోవాలన్నమాట. చూసారు కదా, దీనికి ఏంటంటే మరీ ఎక్కువ స్వీట్ ఉన్నా బాగోదు అనమాట, కొంచెం లైట్ ఉంటేనే బాగుంటుంది ఈ రవ్వ లడ్డుకి. చూసారు కదా, ఇప్పుడు అండి చక్కగా చూసాం కదా, స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసండి మనం ఒక 5 minutes అయితే వదిలేద్దాం. ఇదిగోండి, స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అయితే ఇట్లా వదిలేస్తాను. ఇదిగోండి, చూసారు కదా, చక్కగా ఇందులో పెట్టేసుకున్నాము. ఒకసారి మీరు స్వీట్ అయితే చూసుకోండి సరిపోయిందా లేదా అనేది. ఇప్పుడు దీన్నండి కొంచెం చల్లగా అయ్యాక మనము మన చేయితో మంచిగా మ్యాష్ చేసేద్దాము. ఈ శనగపిండి బెల్లం అనేది కొంచెం ఉండలుగా ఉంటే ఇదంతా కూడా చక్కగా పొడైపోతుంది అనమాట. ఇంత పొడిగా ఉంది కదండి, ఇప్పుడు దీన్ని మనం ఉండలు చేసుకుంటాను. కొంచెం నెయ్యి వేసుకొని చేసుకోవచ్చు, లేదు అంటే పాలతో కూడా మనం ఉండలు చేసుకోవచ్చు అండి, లేదంటే వాటర్తో కూడా కొంచెం హాట్ వాటర్ అనేది మనం వేడి చేసుకునండి ఇందులో వేసుకొని చక్కగా మనము ఉండలు చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఇప్పుడు ఇందులో అయితే నేను గీయను కొంచెం మిల్క్ వేసి ఉండలు చేసేస్తాను. ఇదిగోండి, గీ అయితే వేసేస్తున్నాం చూడండి. మీకు ఇదిగోండి ఇట్లా గీతో అయితే కనుక ఇట్లా కూడా మనకి ఉండొచ్చేస్తుంది. ఇదిగోండి, చూసారు కదా, ఇట్లా చక్కగా మనం కలిపేసుకోవాలన్నమాట. ఎక్కడన్నా ఈ బెల్లం అనేది ఇలా ఉండలుగా ఉంటే అవంతా కూడా ఇందులో కలిసిపోతాయండి. ఇప్పుడు మనం వేడి పాలు వేస్తాం కాబట్టి వేసాక కూడా మనము చక్కగా ఉండలు చేసుకోవచ్చు అన్నమాట. చూసారు కదా, నెయ్యి అంతా వేసాక ఇది. ఇప్పుడు పాలు అయితే కొంచెం వేడి చేస్తున్నాండి, వేడి చేసిన పాలు కొంచెం కొంచెంగా వేసుకుంటూ అయితే మనము ఉండలు చేసేసుకున్నాము. చూడండి, ఫస్ట్ నేను కొంచెం వేస్తున్నాను, ఎందుకంటే వేడి పాలు వేసుకుంటే బెల్లం మనం వేసినవన్నీ కూడా మిక్స్ అయిపోతాయి అనమాట. మంచిగా చేయి పెట్టకండి, ఒకసారి ఫస్ట్ మనము గరిటెతో అయితే మిక్స్ చేసుకోవాలి. ఇది కూడా చూసారు కదా, కొంచెం ఇట్లా మిక్స్ చేసేసాము. ఇప్పుడు మనము లడ్డు అనేది చుట్టుకుందామండి. ఇంకా చాలండి, ఇంకెక్కువ వేస్తామంటే వాటర్ అంతా కూడా ఎక్కువైపోతుంది, లడ్డు అనేది మనకు రాదనమాట. ఇంక ఇలా చూసారు కదా, ఇంక ఇట్లా లడ్డు మనం అనేది చుట్టేసుకోవాలన్నమాట. ఇలానే అన్నీ చేసుకొని చూపిస్తానండి. నేనైతే ప్లేట్లో పెట్టేస్తాను అనమాట. ఇదిగోండి, చక్కగా లడ్డులు అయితే ఇలా చేసేసుకున్నాను అనమాట. బాగా వచ్చినాయండి, టేస్ట్ కూడా బాగుంది. మనము డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మిక్సీ వేసాం కదా, పలుకులు తగులుతూ చాలా బాగుంది. అయితే ఇప్పుడు ఒక ట్రే తీసుకొని ఇందులో అండి కొంచెం మనం గసగసాలు వేద్దాము, ఎందుకంటే మన లడ్డు అనేది ఇంకొంచెం మంచి టేస్టీగా కలర్ఫుల్గా ఉండటం కోసం అండి. పచ్చి గసగసాలైనా పర్లేదు, మీరు కొంచెం హీట్ చేసుకోండి. దీన్ని అయితే మనం ఇందులో రోల్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇవేంటంటే అండి కొంచెం హీట్ ఉండగానే మనం దీన్ని అయితే రోల్ చేయాలి, లేకపోతే అతుక్కోదు. చూసారు కదా, ఇట్లా మంచిగా రోల్ చేసుకొని కొంచెం ప్రెస్ చేసుకుంటూ రోల్ చేసుకోవాలి, అప్పుడు మంచి పట్టేస్తుంది అనమాట. ఇలా చేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి. ఇలానే మిగిలిన అన్నీ కూడా చూసారంటే బెల్లం పౌడర్తో చక్కగా రవ్వ లడ్డు అనమాట. టేస్ట్ అయితే మామూలుగా లేదండి. అయితే దీనిపైన మనం ఇంకా టేస్ట్ కోసం అని చెప్పేసి గసగసాలు కోటెడ్ కూడా వేసాను. ఒకవేళ మీ దగ్గర గసగసాలు అనేవి లేకపోతే కనుక చక్కగా మన బొంబాయి రవ్వని వేయించుకున్నది కొంచెం తీసేసి పైన ఇట్లా మనం కోట్ చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే మామూలుగా లేదు, చక్కగా రవ్వ రవ్వగా తినేటప్పుడు చాలా బాగుందండి. మీరు కూడా వీడియో అంతా చూసిన తర్వాత ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హెల్తీగా కుకింగ్ చేసుకుందాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.